Hello viewers, welcome back to the channel and please subscribe the channel and share this video with all your friends, students and working professionals to know more about PF discrepancies and the BGC. ఈరోజు నేను మీకు ఒక రియల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. రీసెంట్గా ఒక అప్లికెంట్ తన రెజ్యూమే పంపిస్తూ ఒక చిన్న మెసేజ్ రాశాడనమాట ఈమెయిల్లో. ఏంటంటే, నేను డిప్లొమా చేశానండి, డిప్లొమా అయిపోయిన తర్వాత ఒక కంపెనీలో వర్క్ చేశాను అండ్ లేటర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నేను బీటెక్కి వెళ్ళిపోయానని. అంటే చాలామందికి తెలుసు, డిప్లొమా అంటే 10th తర్వాత మనకి 3 years డిప్లొమా కోర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ +2 అండ్ అన్ అడిషనల్ 1 year, టోటల్ 3 years అనమాట. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా బీటెక్ చేస్తారు సెకండ్ ఇయర్ నుంచి. దే డోంట్ నీడ్ టు స్టడీ ఫస్ట్ ఇయర్. ఇట్స్ అ గవర్నమెంట్ ఆర్డర్. నార్మల్గా +2 చేసిన వాళ్ళు 4 years బీటెక్ చదివితే వీళ్ళు 3 years బీటెక్ మాత్రమే చేస్తారు. సో నేను బీటెక్ చేయడం కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నానండి. ఈ టైంలో ఖాళీగా ఉండకుండా నేను 1 year వర్క్ చేశాను ఒక కంపెనీలో. తర్వాత ఆ కంపెనీలో జాబ్ క్విట్ చేసి నేను బీటెక్ చేశానండి. బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఆ జాబ్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు బీజీసీ చేశారు. బీజీసీలో నా పిఎఫ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. సో అందుకు నన్ను తీసుకోమంటున్నారు అనేసి. ఫస్ట్ థింగ్, మీరు ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు ఆ కంపెనీలో మిమ్మల్ని కనుక పిఎఫ్లో రిజిస్టర్ చేసి మీకు ఎవ్రీ మంత్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది అంటే మీరు మేక్ ష్యూర్ దట్ మీకు ఎగ్జిట్ తీసుకున్నప్పుడు మీ పిఎఫ్లో కూడా మిమ్మల్ని ఎగ్జిట్ చేశారా లేదా. మీరు కనుక కంపెనీ నుంచి అబ్స్కాండ్ అయిపోతే, అంటే ప్రాపర్గా ఎగ్జిట్ తీసుకోకుండా కనుక అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి ఉంటే మిమ్మల్ని పిఎఫ్లో నుంచి ఎగ్జిట్ చేయరండి. అది ఎప్పటికీ మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అర్లియర్ డేస్, అంటే బిఫోర్ కరోనా, పిఎఫ్ వెరిఫికేషన్ వాజంట్ మ్యాండేటరీ అనమాట. బట్ ఇప్పుడు ఫేక్ క్యాండిడేట్స్ రావడం వలన, మూన్ లైటింగ్ చేయడం వలన ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసము అండ్ కంపెనీస్ కూడా వాళ్ళ బీజీసీని చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాయి అనమాట. సో దే హ్యావ్ ఇంక్లూడెడ్ పిఎఫ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బీజీసీ వెరిఫికేషన్. సో మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పిఎఫ్ని కూడా చేస్తారు మీరు కనుక ఎక్స్పీరియన్స్ని క్లెయిమ్ చేసుకొని వస్తే. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకవేళ ఈ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో తను ఆ 1 yearని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ కింద చూపించకుండా గ్యాప్ కింద చూపించుకొని తన కంపెనీలో అప్లై చేసుకున్నా కూడా వీళ్ళు తన డేటా తీసుకెళ్ళి పిఎఫ్ అకౌంట్లో చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తను పిఎఫ్లో రిఫ్లెక్ట్ అవుతాడు. అక్కడ కనుక ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే సో పిఎఫ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది, ఎగ్జిట్ డేట్ అనౌన్స్ చేయకపోతే. సో మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ గెటింగ్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ది కంపెనీ విత్ ద ప్రాపర్ రిలీవింగ్ అనమాట. అండ్ యూ గెట్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ పిఎఫ్ ఆల్సో. ఒకవేళ ఇప్పుడు జరిగింది, ఇప్పుడు నౌ యూ రియలైజ్డ్ దట్ యూ ఆర్ నాట్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ పిఎఫ్, మేబీ యూ అబ్స్కాండెడ్ ఫ్రమ్ దట్ కంపెనీ. 1 year కదా, నేను ఎలాగో బీటెక్ చేస్తున్నాను, ఇది నాకు ఎందుకు పనికిరాదు, ఖాళీగా ఉన్నా కాబట్టి నేను 1 year పని చేశాను అనుకొని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ గో బ్యాక్, రిక్వెస్ట్ దెమ్ టు ఎగ్జిట్ యూ ఫ్రమ్ పిఎఫ్. ఒకవేళ కంపెనీ వాళ్ళు కనుక నీకు కోఆపరేట్ చేయడం లేదు అంటే దెన్ యూ కెన్ రీచ్ అవుట్ టు ది పిఎఫ్ కమిషనర్. ఓకే, టాక్ టు ది పిఎఫ్ కమిషనర్ అండ్ సీక్ హీజ్ అడ్వైస్, ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. అంతే తప్ప టెన్స్ అయిపోయి అంతటితో కెరియర్ ఆగిపోయిందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. దెర్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఇక్కడ కూడా పిఎఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకు మీ ఎంప్లాయర్స్ నుంచి ప్రాపర్ సపోర్ట్ రావట్లేదు అంటే యూ బెటర్ ప్లీజ్ రీచ్ అవుట్ టు ద పిఎఫ్ కమిషనర్. కమిషనర్కి రీచ్ అవుట్ అయితే కమిషనర్ మే టాక్ టు ద ఎంప్లాయర్ ఆర్ కమిషనర్ మే హెల్ప్ యూ విత్ అన్ ఎగ్జిట్ or commissioner may give you a proper guidance anamata on how you can actually get this issue resolved. ఓకే, సెకండ్ ఎక్కడ మెన్షన్ చేయకండి. మీకు ఆ పీరియడ్, ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్లెస్ అనుకున్నప్పుడు, లేదు అంటే ఆ కంపెనీలో మీరు ప్రాపర్ ఎగ్జిట్ తీసుకోకుండా ఉంటే ఇట్స్ బెటర్ నాట్ టు మెన్షన్ దట్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్. ఇట్ ఈస్ నాట్ రియల్లీ రిక్వైర్డ్. ఎడ్యుకేషన్ గ్యాప్, మీకు అకాడమిక్స్లో 1 year గ్యాప్ అనేది బై డిఫాల్ట్ యాక్సెప్ట్ చేస్తారు చాలా కంపెనీస్. ఏంటి 100% మన ఇండియాలో అన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఫారెన్లో అయితే అసలు అవసరమే లేదు. దే డోంట్ ఈవెన్ కేర్. ఈ గ్యాప్స్ ఇవన్నీ ఏమి చూడరు. మీకు టాలెంట్ ఉందా తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియో చూస్తున్న ఎంప్లాయర్స్ అండ్ ది హెచ్ఆర్ రిప్రజెంటేటివ్స్, my only request to all the HRs of the companies is to re-look into such cases.
whether he was really fake or he was working for any organization, whether it was really required for us to consider or not. When we are really hiring a fresher, and if something is found in his records, if there is an exception, please try for an exception and take him into the company if he meets your expectations and your requirements. So there are so many people who are really struggling and finding it so difficult because of this PF is included. But you can always filter out the fake and those people who abscond from companies. You will know the defaulters, right? So who are defaulters and who are really genuinely looking for a job change and who are meeting your requirements. I think you can still have an exception in your company. Through these exceptions, you can still get him through it. And thank you so much for watching this video. If you have more questions about these gaps,